2026-27 అకాడమిక్ ఇయర్ కి అడ్మిషన్స్ ని ఆహ్వానిస్తుంది పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్. నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, 91% పైగా ప్లేస్మెంట్ సక్సెస్ రేట్ తో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగ అవకాశం. అడ్మిషన్ల కోసం 9247528134 9247528135 నంబర్స్ ని ఈ రోజే సంప్రదించండి. వెల్కమ్ టు పల్లవి టీవీ. హైదరాబాద్ లో రాత్రి అయితే చాలు, అంటే 10 గంటల నుంచే స్టార్ట్ అవుతుంది. నిజానికి 12 గంటల తర్వాత ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద నిలబడితే పోకిరీలు, పోరంబోకుల వెకిలి చేష్టలు ఖచ్చితంగా ప్రతి అమ్మాయిలు ఎదుర్కోవాల్సిందే. అలాంటి ఘటన దిల్సుఖ్ నగర్లో జరిగింది. సుమారు 10 కాదు, 20 కాదు, 40 మంది వరకు పోకిరీలు ఒక అమ్మాయిని వస్తున్నారు, నీ రేట్ ఎంత అంటున్నారు, ఒక రకమైన చూపులతో వేధిస్తున్నారు. ఆ అమ్మాయి కూడా తన బాడీ లాంగ్వేజ్తో కానీ, తను వాళ్ళని ఎంటర్టైన్ చేసేటట్టు కానీ ఎక్కడ కూడా బిహేవ్ చేయట్లేదు. ఒక బస్ స్టాండ్లో నిలుచుంది, బస్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగానే ఆ అమ్మాయి బిహేవియర్ ఉంది. అయినా కూడా ఆ అమ్మాయిని ఏమాత్రం ఆ పోకిరీలు వదలలేదు. వచ్చిన వాళ్ళు వస్తున్నట్టు, కొంతమంది అయితే ఏకంగా గ్యాంగులుగా చుట్టుముట్టిండ్రు. అందులో పోకిరీలు ఉన్నారు, పొరంబోకులు, ముఖ్యంగా చదువుకున్న యువకులు ఉన్నారు. దిల్సుఖ్ నగర్ ఏరియాలో చదువుకున్న యువకులు, నిజానికి వాళ్ళని చదువుకున్నా అనొద్దు, చదువుకొన్నా అనాలి. కొనుక్కుంటున్న యువకులే వాళ్ళు. నిజంగా చదువుకుని చదువెక్కిన యువకులైతే అట్లా బిహేవ్ చెయ్యరు కాబట్టి చదువు కొనుక్కున్నా అని మనం చెప్పొచ్చు. పిక్ చూద్దాం. అమ్మాయి, ఇది బస్ స్టాండ్ దిల్సుఖ్ నగర్. ఇట్లా వస్తున్నారు, ముందు వెనక ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు నీ రేట్ ఎంత, వస్తావా, ఇట్లాంటి మాటలతో వేధిస్తున్నారు. ఈ అమ్మాయి నిజానికి బాడీ లాంగ్వేజ్తో నేను ఆ టైప్ కాదు అనే మెసేజ్ ఇస్తోంది. వాళ్ళు వస్తుంటే ఒకవైపు వేరే వైపు తిరుగుతోంది. వీళ్ళు ఐ కాంటాక్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అట్లనే ఒకసారి చూడొచ్చు ఇక్కడ. ఇందులో గంజాయి మత్తు మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, తాగిన మత్తులో ఉన్న వాళ్ళు ఉన్నారు. రాత్రి అయితే చాలు రోడ్డు మీదకి వచ్చి ఇదే పనిగా పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చదువుకుంటున్న యువకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇట్లా బ్యాచ్లుగా, ఒక్కళ్ళుగా, ఇద్దరుగా ఇట్లా బండి మీద ఇంటికి పోయేటోళ్ళు కూడా ఒక క్షణం ఆగటం, ఆ అమ్మాయికి ఏదో ఒక సైగ చేయటం, మొత్తానికి చాలా అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేలాగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం. సో ఇట్లా చేసిండ్రు. అమ్మాయి మధ్యలో నించుంది. ఒక్కడికొకడు తోడైపోయి మొత్తం శక్తి వచ్చినట్టు ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని తీవ్రంగా ఇబ్బంది పెట్టిండ్రు. లాస్ట్కు 12 గంటలకి ఆ అమ్మాయి బస్ స్టాండ్లో నించుంది. చాలా మంది హైదరాబాద్ సిటీలో ఇండివిజువల్గా చదువుకున్న వాళ్ళు ఊళ్ళలోకి వెళ్తే 12 గంటలకి బస్ స్టాండ్లో నిలబడడం సర్వసాధారణం. ఇది హైదరాబాద్ మంచి ప్రాంతం దిల్సుఖ్ నగర్ ఏరియా. అక్కడే ఆ అమ్మాయి బస్ స్టాండ్లో నిల్చుంది. సో మొత్తానికి 3 గంటలకి ఒక్క కానిస్టేబుల్ వచ్చాడు అక్కడికి. 3 గంటల వరకు కూడా హైలైట్ పాయింట్ ఏంటంటే ఒక పెట్రోలింగ్ వ్యాన్ కూడా ఆ ఏరియాకి రాలేదు. సో 40 మంది పోకిరీలు అనుకున్నారు కదా, 3 గంటల పాటు అక్కడక్కడే ఉన్నారు అనంటే ఎన్ని గంటల పాటు రోడ్ల మీద ఎంతమంది యువకులు ఎట్లా టైంని యూజ్ చేస్తున్నారు, దేనికి యూజ్ చేస్తున్నారో ఇక్కడ ఈ ఘటన అర్థమవుతుంది. చివరికి సినిమా ఫక్కీ లెవెల్లో ఇది ఒక సీక్రెట్ ఆపరేషన్. అక్కడ నించున్న అమ్మాయిని ఎవరు గుర్తించలేకపోవడం అయితే ఒకంత ఆశ్చర్యం కలిగిస్తోంది. 4 రోజుల కిందట మల్కాజిగిరి సిపిగా నియమించబడిన సిపి సుమతి. సో ఇక్కడ మనం సుమతి మేడంను చూడొచ్చు. 3 గంటల తర్వాత, అర్ధరాత్రి 3 గంటల తర్వాత ఒక కానిస్టేబుల్ వచ్చారు. పెట్రోలింగ్ వ్యాన్ అయితే ఏం లేదు. తర్వాత డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారులు వచ్చారు అక్కడికి. వీళ్ళందరూ వెనక నిలబడ్డదందరూ కంగు తిన్నారు కావచ్చు. మొత్తం ఫీజులు ఎగిరిపోయి ఉండొచ్చు ఒక క్షణంలో వాళ్ళందరికీ. సో వీళ్ళు ఉన్నారు, కాకపోతే మిగతా వాళ్ళందరూ ఎక్కడికి తప్పించుకోపోలేరు. నిజంగా ఆ ఏరియా దాటి వెళ్ళినా వాళ్ళని పట్టుకొచ్చి మరీ కౌన్సిలింగ్ ఇచ్చిన పరిస్థితి. బైక్ నెంబర్స్ ఉంటాయి. సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో వాళ్ళ మీద అట్లాంటి చర్యలు తీసుకున్నారు. ఇది జరిగిన సంఘటన. మనం మేడంని చూడొచ్చు. ఎంత సాధారణ ఒక మహిళలాగా, అంటే సింపుల్గా చూసి ఎవరు గుర్తుపట్టలేని విధంగా ఎవరికి చెప్పకుండా ఈ సీక్రెట్ ఆపరేషన్ సుమతి మేడం చేశారు. వాళ్ళు ఫ్యూచర్లో ఆ కౌన్సిలింగ్ పుణ్యమా అని మారుతారా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగతం. కానీ జీవితంలో ఈ ఇన్సిడెంట్ని మాత్రం అస్సలు మర్చిపోరు. పెళ్ళాం పిల్లలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, పెళ్లి కాని యువకులు. పెళ్ళైనా కూడా నెక్స్ట్ వాళ్ళ పిల్లలకు కూడా చెప్పుకోలేని సంఘటన ఇది. సో ఈ లెవెల్ ఒక సీక్రెట్ ఆపరేషన్ మల్కాజిగిరి సిపిగా నియమించబడిన 4వ రోజే సుమతి మేడం తీసుకోవటం ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇది ఒక గ్రేట్ సీక్రెట్ ఆపరేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్లో అమీర్పేట్ కానీ, దిల్సుఖ్ నగర్ కానీ అందరూ అదే ఉద్దేశంతో నిలబడ్డ వాళ్ళు ఉండరు. చాలా మంది వ్యక్తిగత పనులు, ఊర్లకు వెళ్ళే పనులు, సో ఆపదో కష్టమో ఏదో ఒకటి ఉంటుంది రీజన్, ఇమ్మీడియట్గా వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అట్లాంటి ఎమర్జెన్సీగా నిలబడే చాలా మంది
వాళ్ళకి మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకు మినిమం సెక్యూర్‌గా ఫీల్ అయ్యేలాగా ఒక అమ్మాయి రోడ్డు మీద నిలబడితే ఉండాలి అనేది ప్రతి ఒక్క యువకులకి అర్థం కావాల్సిన విషయం. సో, మీకు కూడా ఎవరైతే ఇట్లాంటి వాటికి పాల్పడతారో వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద లెసన్. అది త్రూ మన సుమతి మేడం వల్ల ఈరోజు వచ్చింది ఆ లెసన్ అంతా. సో, యువకులు తస్మాత్ జాగ్రత్త సంచలన ఆపరేషన్. ఈ అలవాటు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మానుకోవటం మంచిది. ముఖ్యంగా అమ్మాయిల పాలిట మీరు యమపాసాలుగా తయారు కాకుండా ఉండాలి. పోలీస్ స్టేషన్ వరకి మీ హిస్టరీ వెళ్లకుండా ఉండాలి అనంటే మినిమం ఆలోచించి నడుచుకోండి. ఇదొక గ్రేట్ ఎగ్జాంపుల్ అట్లాంటి యువకులందరికీ. ఈ ఘటన నేపథ్యంలో మనమందరం సుమతి మేడంకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.